పోయిన పొద్దునట్టు 6 గంటలకు పోయినా. సంధ్య థియేటర్ ఉంది కదా, అక్కడ పోయినన్నా. దానంత వరస్ట్ సినిమా ఇంకా లేదు అసలు. ఎందుకన్నా సినిమా ఓన్లీ ఏమైనా సరే పోయినామా వచ్చినా, రూమ్లకు కార్లో పోయినామా వచ్చినామా, అంతే తప్ప ఇంకేమైనా కంటెంట్ ఉందా అన్న? అందులో ఏం కంటెంట్ ఉందని అసలు. ఈ మన ఇరుమూడి సినిమాను అనవసరంగా తీసేసేసాడు అన్న. థియేటర్లన్నీ తొక్కిపడేసిండు దిల్ రాజు. ఏమన్నా మంచి సినిమా, నడిచే సినిమాని తీసేసిండు. చిన్న చిన్న పిల్లలు పోయి చూసి తండ్రి ప్రేమ అంటే ఏంది, తండ్రి గురించి అంటే ఏంది అని మంచిగా చూపించే సినిమాని తీసేసి ఓన్లీ తీసుకొచ్చి మొత్తం మనం బూత్ బొమ్మల సినిమా చూపిస్తారు అన్న. ఇది కరెక్ట్ కాదన్న. ఇది ఇంత దిల్ రాజు సార్ ఇంత మంచి సినిమా తీసేసి నువ్వు ఏదో డబ్బుల కోసము ఆ సినిమా తీసుకొచ్చి పెడితే ఏమైనా ఉందా? పొద్దుంటే ఇందాక ఐమాక్స్ లా మాట్లాడుతుండు, మస్తు సినిమా ఉందని చెప్తుండు. ఎట్లా చెప్తారు సార్ మీరు చూసి కూడా? అంటే బయటికి అందరు వస్తే నీ మీద ఏదో మాట్లాడతారని చెప్పి నువ్వు ముందుగా వెళ్ళిపోయినావు కదా. ఇదే కదా నువ్వు చేసేది. ప్రతి ఒక్కసారి నీకు డబ్బులు వస్తాయనే చూడకండి. కొన్ని సినిమాలను బతికియండి ప్లీజ్, అర్థం చేసుకోండి దిల్ రాజు సార్. కొన్ని సినిమాలను బతికియండి, మన తెలుగు సినిమాలను కూడా బతికియండి. అర్థమేనా సార్? అర్థం చేసుకోండి. అరే ఎట్లా చూస్తారన్న? చిన్నపిల్లలు ఎట్లా చూస్తారు? కనీసము అసలు ఫ్యామిలీలు కూడా వెళ్ళొద్దన్న అసలు నన్ను అడిగితే. అరే అర్జున్ రెడ్డికి దీనికి చాలా తేడా ఉందన్న. అర్జున్ రెడ్డి అంటే వేరే లెవెల్ ఉందన్న. అర్జున్ రెడ్డికి దీనికి చాలా తేడా ఉన్నది. అర్జున్ రెడ్డి ఏందన్నా మామూలుగా ఏంటంటే మామూలుగా చూపించారు, ఇది అట్లా లేదు కదా. నువ్వు అంటే పోయినావా వచ్చినామా, రూమ్ లోకి పోయినావా వచ్చినామా. ఇంకా ఇంతకన్నా బూత్ మాట్లాడాలంటే నేను మాట్లాడలేను అన్న. ఇక అంతకన్నా బూత్ మాట్లాడలేను. ఓన్లీ రూమ్ లో పోతారు, లేదా కార్లో పోతారు, లేదా సోఫాలో పోతారు. ఎక్కడ దొరికితే అక్కడ పోయే తుప్పలు కూడా దొరికితే తుప్పలలో పోయినట్టు ఉన్నది. అది ముచ్చట అదే అన్న. అది మాత్రం కరెక్ట్ కాదు. ఈ సినిమా ఇరుమూడి అంత సినిమా మంచి సినిమా ఇంకా ఏరే సినిమా రాదు కూడా. అయ్యప్ప గురించి బెస్ట్ సినిమా అది. ప్రతి ఒక్కరు ఇంప్రెషన్ తోని ఇంకోరు ఇప్పుడు అయ్యప్ప సీజన్ లో అందరు మాలలు వేసుకొని అందరు ఆ సినిమా లాగా చెయ్యాలి, అందరు బాగుండాలి. అది నేను మాట్లాడు. ఎవరు ఇంకేమో నేను అది ఇంకా అప్డేట్ నేను చూడలేదన్న. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.